హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వీడియో స్పెషల్ వచ్చేసి మృగశిర కార్తె ప్లస్ చేపల పులుసు. చాలామందికి మృగశిర కార్తె రోజు చేపల పులుసు తింటుంటారు. మేము అలానే మాకు లక్కీగా ఫిష్ అనేది దొరికింది. సో మొన్న విలేజ్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య అయితే గోదావరి నుంచి ఆల్మోస్ట్ 6 kgs ఉన్న చేప అయితే తీసుకొచ్చారు. దానిని అమ్మ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పీసెస్కి అంతా పసుపు, ఉప్పు, కారం పట్టించి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఐస్ కట్టించారు. సో అలా ఐస్ అయిన చేపలు మేము ఇక్కడికి తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాము. రాగానే నెక్స్ట్ డే లక్కీగా కార్తె వచ్చింది. సో కార్తె రోజు ఇంకా చేపల పులుసు చేసుకుందామని ప్రిపరేషన్స్. మన అందరికీ తెలిసినట్టు చేపల పులుసు అనగానే ముందుగా చింతపండు రసం కావాలి. సో దానికి కావాల్సినంత చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా చింతపండుని కొద్ది వాటర్తో నానబెట్టుకుంటే గుజ్జు అనేది మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. కర్రీ కోసం అయితే ఇక్కడ మా దగ్గర ఆల్మోస్ట్ 2 kgs వరకు ఫిష్ పీసెస్ ఉన్నాయి. దానికి సరిపడా ఆనియన్స్ పెద్ద సైజు 2 తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆనియన్స్ సన్నగా చాప్ చేస్తున్నాను. సో మీకు కావాలి అంటే ఆనియన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ కంటే కూడా ఇలా సన్న ముక్కలు చేసి చేపల పులుసులో వేసుకుంటే ఆనియన్స్ పేస్ట్ త్వరగా అడుగంటిపోయి మాడుతుంది. సో అలా కాకుండా ఇలా ముక్కలు అయితే చిక్కటి గ్రేవీ రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. మృగశిర కార్తె అనగానే మనకి మండుతున్న వేసవి నుంచి ఉపశమనంగా తొలకరి జల్లులు స్టార్ట్ అవుతాయి. కార్తె నుంచి మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది. మేబీ చేప బలం కాబట్టి వర్షాలకి మంచిది అనేసి ఆ రోజు చేప తింటారేమో. మనకి కావాల్సిన ఆనియన్స్, చింతపండు రసము 2 రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మసాలా. దీంట్లోకైతే నేను ఒక ప్లెయిన్గా ఉన్న కడాయి తీసుకొని దాంట్లో 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక పెద్ద టేబుల్ స్పూను ధనియాలు, అలానే 3 teaspoons జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. పెనం హీట్ అయిన తర్వాత డ్రై రోస్ట్ మంచిగా వాటిని మిక్స్ చేసుకుంటూ మాడకుండా దోరగా మంచి అరోమా వస్తుంది. ఆ స్టేజ్ వరకు వాటిని ప్రాపర్గా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి పొడి మసాలాలు యూజ్ చేయట్లేదు. డైరెక్ట్గా తడి మసాలానే, అది అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని వేస్తున్నాను. కర్రీ టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. సో అలా అవి దోరగా వేగగానే వాటిలోకి వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మెంతులు, ఒక 10 నుంచి 15 వరకు ఉన్న మెంతులు కూడా వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో మరొకసారి వేయించుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు అల్లాన్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు దోరగా వాటిలో వేయించుకోవాలి. జాగ్రత్త, జీలకర్ర త్వరగా మాడిపోతుంది. కావాలి అంటే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న మసాలా దినుసులన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వెడల్పాటి కడాయి పెట్టుకొని 3 tablespoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పసుపు, జీలకర్ర వేసి ఆయిల్లో మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి ఆయిల్లోకి వేసి ఆనియన్స్ దోరగా వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మీకు కావాలి అంటే ఆనియన్స్ ముక్కలకి బదులుగా ఆనియన్ పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకెందుకో పేస్ట్ కన్నా కూడా ఇలా ముక్కలు వేస్తుంటేనే కర్రీ బాగా గ్రేవీ దగ్గరగా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో మీ ఇష్టము. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మూత పెట్టి ఉడికించుకునే గ్యాప్లో మనము చింతపండు ముందు నానబెట్టుకున్నాం కాబట్టి గుజ్జు అనేది తీస్తున్నాము. చింతపండు కావాలి అనుకుంటే వేడి నీళ్ళలో కొద్దిగా ఉడకనిస్తే ఒక పొంగు వచ్చే వరకు చింతపండు గుజ్జు ఇంకా ఫాస్ట్గా మొత్తం వచ్చేస్తుంది. సో చింతపండు గుజ్జు మరీ నీళ్ళలా కాకుండా చిక్కగా వేస్తే కర్రీ బాగుంటుంది. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టేజ్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి గిన్నెలోకి వేస్తున్నాను. చేప ముక్కలు గిన్నె ఎప్పుడైనా మనకి చేప ముక్కలు పట్టేంత ఫ్రీగా ఉండాలి. లేదు అంటే కర్రీ అనేది అంత కమ్మగా రాదు, ముక్కలు అనేవి విరిగిపోతుంటాయి, సరిగ్గా కుక్ అవ్వ కూడా. సో అందుకనే ఎన్ని ముక్కలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా గిన్నెను మనం ముందుగానే సెట్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న గిన్నె అయి ఉంటే కావాలి అంటే 2 times వేరేలా కుక్ చేసుకోవడం బెటరు. సో 5 minutes లిడ్ పెట్టి కుక్ చేస్తుంటే ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి.
మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవడమే ఇందులో కొంచెం టాస్క్. ఆల్మోస్ట్ చేప అనేది డెలికేట్గా ఉంటుంది, ఉడుకుతుంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. రెండు వైపులా టర్న్ చేసుకొని మంచిగా కుక్ అయినప్పుడు సరిపడా ఉప్పు కారము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ముందు మ్యారినేట్ చేసినప్పుడు అందాసుగా వేసుకున్నాము. సో ఇక్కడ సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మనము చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఉప్పు కారము వేసి చింతపండు రసం వేసిన తర్వాత మాత్రమే మసాలా అనేది వేస్తున్నాను. ముందుగా మనం మసాలా దినుసులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి. సో మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని మనం ఆ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. మీరు ఎప్పుడు పొడి మసాలాలు కాకుండా అప్పుడప్పుడు ఇలా తడి మసాలా అప్పటికప్పుడు పట్టి చేసుకొని వేసుకుంటే కూర టేస్ట్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి. సో ఇలా ఉప్పు కారము చింతపండు గుజ్జు మసాలా అన్నీ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క 5 to 8 మినిట్స్ చేప కూరని ఉడికించుకోవాలి. ఇక్కడ ముక్కలు బాగా ఉడికిన తర్వాత నేను ఇలా గుజ్జు చిక్కబడుతుంది కదా ఉడుకుబట్టినప్పుడు, సో ఆ స్టేజ్లో బెండకాయ ముక్కలు కట్ చేసి వేసాను. నాకు ఇలా చేపల పులుసులో బెండకాయ చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా కావాలి అనిపిస్తే. సో ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక్క 2 to 3 మినిట్స్ అలా ఉడికించుకుంటే రసం అనేది మనకు చిక్కబడుతుంది. పులుసు ఎప్పుడైనా కూడా చిక్కగా ఉంటేనే బాగుంటుంది, పలచగా కన్నా కూడా. చిక్కగా రావాలి అంటే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా చేపల పులుసు చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచిగా వస్తుంది. ఇప్పుడు వండుకొని ఇప్పుడు తినే కంటే ఒక నిద్ర చేసిన ఒక పూట ఆగిన చేపల పులుసు టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అంటారు కదా. సో మృగశిర కార్తె రోజు మేమైతే ఇలా చేపల పులుసు చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ముక్కకి ఉప్పు కారము పులుపు పట్టాలి అంటే కంపల్సరిగా వేడివేడి దానికన్నా ఒకరోజు చల్లారితే తింటే చేపల పులుసు చాలా బాగుంటుంది. సో చేప ముక్కలు ఎంత టేస్ట్ ఉన్నాయో బెండకాయ ముక్కలు కూడా అంతే టేస్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.